Hi friends, welcome to my channel. Everyone must know this. అప్పట్లాగే ఈరోజు కూడా ఒక కొత్త విషయంతో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ఇది మన భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా విన్న తర్వాత ఆఖరిలో ఈ యొక్క కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని నమ్ముతున్నాను. సో ఇక మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్లోనికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు రీసెంట్గా మన ఢిల్లీ హైకోర్టు వారు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు మత స్వేచ్ఛకు మరియు ఒక అధికారి ఇచ్చిన ఆదేశానికి మధ్య ఏది గొప్పది అన్నదానికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. సో కేసు ఏంటంటే, మనకి ఆర్మీ ఉంది, మన దేశానికి రక్షణగా ఒక ఆర్మీ ఉంటుంది. శత్రు దేశాలు మన మీదకి దాడి చేయకుండా ఉండడం కోసం అని మన దేశం చుట్టూ కూడా, సరిహద్దుల చుట్టూ కూడా మన దేశానికి సంబంధించి ఒక ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీ మన దేశాన్ని శత్రువుల దాడి జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాపాడుతూ ఉంటుంది. సో ఈ ఆర్మీ తన యొక్క పనులు నిర్వర్తించేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని ప్రార్థనా స్థలాలు వస్తాయి. సో ప్రార్థనా స్థలాలు వచ్చేటప్పుడు ఆర్మీలో కూడా రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ మతాలకు సంబంధించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులైతే, సో మిగిలిన మతాల వాళ్ళు సైనికులుగా ఉన్నట్లయితే ఏం చేయాలి? సపోజ్ ఒక గుడి ఉందనుకోండి, ఆ గుడిలోనికి హిందువులే మాత్రమే ప్రవేశిస్తారు. సో మిగతా క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మరే అన్య మతస్థులు ఎవరు కూడా అందులోనికి ప్రవేశించరు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఒక క్రైస్తవుడైన ఒక ఆర్మీకి సంబంధించిన అధికారి ఒక గుడికి సంబంధించిన విషయంలో గుడి లోపల దాకా వెళ్ళాడు కానీ గర్భగుడి దాకా వెళ్ళలేదు. సో అందుచేత గర్భగుడి లోపలికి వెళ్ళి ప్రార్థనలు చేయమని, మరి పాల్గొంటే మనందరిలో ఐక్యత వస్తుందని ఏదో పేరు చెప్పి తన పై అధికారి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తాను నమ్ముకున్నది క్రైస్తవ్యాన్ని కాబట్టి నేను లోపల దాకైతే వెళ్తాను, కానీ ఆ గుడి ద్వారా మరి ఆ యొక్క విగ్రహం ద్వారా నేను వెళ్ళి నేను పూజలు మాత్రం చేయలేను, నా మతం అంటే నా క్రైస్తవ్యం ఒప్పుకోదు అని చెప్పడం జరిగింది. దాంతో ఇతను మాట వింటలేదని చెప్పి అతన్ని అందులోంచి సర్వీస్ నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత ఇతను హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. సో కేసుకు సంబంధించి ఈ మధ్యనే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే, మత స్వేచ్ఛ కన్నా అధికారి యొక్క అధికారానికి లోబడే పని చేయాలి, ఈవెన్ అది సైనికాధికారులైనా సైనికులైనా ఎవరైనా సరే అని చెప్పి ఇవ్వడంతో ఫైనల్గా ఏం జరిగిందంటే, అతన్ని ఉద్యోగుల నుంచి తొలగించడంలో తప్పు లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క తీర్పుకు సంబంధించి నేనేమనుకుంటున్నానంటే, అయితే కోర్టు తీర్పు ఇస్తూ మత స్వేచ్ఛ ఉండాలి, కానీ ఈ సందర్భంలో మత స్వేచ్ఛ అప్లై అవ్వదు అని చెప్పింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మత స్వేచ్ఛ అప్లై కాదు అని అన్నప్పుడు అక్కడ అధికారి హిందూ మతానికి సంబంధించిన లేదా మరి ఏ మతానికి సంబంధించిన కావచ్చు అధికారులు చెప్పడంలో, అక్కడికి వెళ్ళి ఒక వేరే మతస్థుడిని వెళ్ళి ఆ పూజ చేయమని చెప్పడం తప్పే కదా. ఇప్పుడు అదే సందర్భంలో అక్కడ ఒక చర్చ్ ఉందనుకోండి, లేదా ఒక మసీదు ఉందనుకోండి, ఆ పైనున్న అధికారి ఒక చర్చ్ ఉందని అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైనున్న అధికారి ఒక క్రిస్టియన్ అయ్యాడు అనుకోండి, ఉన్న సైనికాదుల్లో హిందువులు ముస్లింలు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి పూజలు చేయండి, యేసుక్రీస్తును ఆరాధించండి అని చెప్తే వాళ్ళందరూ చేస్తారా? అక్కడ ఉన్న సైనికులు చేస్తారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ ఆ అధికారి యుద్ధానికి సంబంధించి కానీ అతని డ్యూటీకి సంబంధించి కానీ ఏదైనా చెప్పినప్పుడు, అధికారాలు ఇచ్చినప్పుడు, ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అతను చేయలేదనుకోండి, అప్పుడు అతను ఉద్యోగులను తొలగించడమో లేదంటే సస్పెండ్ చేయడం ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఒక మతాచారం పాటించలేదని అతని విధుల నుంచి తొలగించడం అనేది ఒక రకంగా నా అభిప్రాయం ప్రకారం తప్పు. కానీ ఇక్కడ కోర్టు వారు, సదరు జడ్జి వారు హిందువులు అవ్వచ్చు, మరి ఏమో నాకు అయితే తెలియదు, కానీ జడ్జి గారు అలాగే ఇవ్వడం అనేది నాకైతే తప్పు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కోర్టు తీర్పును ఎవరూ కాదనలేరు.
సో మన వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు. సో కాబట్టి కోర్టు తీర్పులు చూస్తూ ఉంటే ప్రస్తుత కాలంలో మతానికి సంబంధించిన తీర్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీర్పులు ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే హిందువులకి ఎలాగైతే మనోభావాలు ఉంటాయో క్రిస్టియన్స్కి ఉంటాయి, ముస్లిమ్స్కి ఉంటాయి, మిగతా మతస్థులకు కూడా మనోభావాలు ఉంటాయి. ఒక్క హిందువుల మనోభావాలే దెబ్బతింటే ఒక తీర్పు, క్రైస్తవుల మనోభావాలు లేదా ఈ ముస్లింల మనోభావాలు కానీ దెబ్బతిన్నట్లయితే మరొక రకమైన తీర్పు ఇవ్వడం అనేది సబబు కాదు. ఇక్కడ అడగచ్చు, కోర్టులో విడాకులకు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి విడాకులు వచ్చేస్తాయా అన్నట్టు చూసుకుంటే ఎవరికీ రావు. ఆ కేసు తోలక పూర్వఫలాలు, సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మీదట ఫైనల్గా ఒక జడ్జిమెంట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మతానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ని మనం పాస్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పేటంత ఇదివాడిని కాదు నేను. సో ఇది నా అభిప్రాయం వరకే. మత స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు ఇలాంటి తీర్పుల్లో చాలా జాగ్రత్తగా తీర్పులు ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సదరు ఆఫీసరు అధికారానికి లోబడి, అంటే యుద్ధం జరుగుతుంది లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు బాగోపోవచ్చు, ఏదైనా దాడులు జరుగుతున్నాయి, అటువంటి సందర్భంలో అధికారాలు ఇచ్చినప్పుడు, ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ఆదేశాలు ఇచ్చినప్పుడు చేయలేదు అనుకోండి, అప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒక మతాచారం ఫాలో అని చెప్పాడు, తను వేరే మతం, అందులో తప్పేముంది? దానికోసం నీ గ్రాట్యుటీ ఆఫ్ చేశారట, జీతం ఇవ్వలేదంట, ఉద్యోగాల నుంచి తీసేశారంట. ఈ విధి కేంద్రం చేస్తోంది. భారతదేశం లౌకిక రాజ్యం అన్న సంగతిని కొట్టేద్దామని ప్రస్తుత కాలంలో చూస్తున్నారు. అసలు వీలైతే రాజ్యాంగాన్ని కూడా మార్చేద్దామన్న ప్రయత్నాల్లో ఉన్నారు. లౌకిక రాజ్యం అనేది లేకపోతే ప్రస్తుతం కూటమి ఎన్డీఏ అనేది ఏదైతే ఉందో మరి ఒకే పార్టీ కాదు ఉండాలి. ఎందుకు అన్ని పార్టీలు కలిపి మరి ఉన్నాయి? మరి ఒకటే కాదు ఉండాలి, అన్ని పార్టీలు కలిపి ఉన్నాయి ఎందుకు? సో భిన్నత్వంలో ఏకత్వం. భిన్న మతాల వారు ఉన్నప్పటికీ, కులాల వారు ఉన్నప్పటికీ, జాతుల వారు ఉన్నప్పటికీ, రకరకాల మనస్తత్వాల గల మనుషులు ఉన్నప్పటికీ అందరం కలిసే ఉంటాము. మేమంటూ ఒక రాజ్యాంగం రాసుకున్నాము, ఆ రాజ్యాంగం ప్రకారం మేము జీవిస్తాము. రాజ్యాంగమా మతమా అనంటే మేము రాజ్యాంగానికే ఓటేస్తాము. సో కాబట్టి ఇది నేను నా అభిప్రాయం కింద నేను చెప్పదలుచుకున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు మీ కామెంట్లో తెలియజేస్తారని నమ్ముతున్నాను. మతానికి సంబంధించి ఏదైనా తీర్పులు వచ్చేటప్పుడు లేదా ఎవరైనా ఓట్లనే కావచ్చు, మన సొసైటీలో ఏదైనా విషయం వచ్చినప్పుడు పరమత సహనం ఉండడం చాలా మంచిది. పరమతాన్ని మనం గౌరవిద్దాం. హిందువులు మిగతా మతాల వారిని గౌరవిద్దాం, ముస్లిమ్స్ మిగతా మతాల వారిని గౌరవిద్దాం, క్రిస్టియన్స్ మిగతా మతాల వారిని మనం గౌరవిద్దాం, అన్ని మతాల వారిని గౌరవిద్దాం. మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ నాయకుల మాటలు మనం వినొద్దు. కాబట్టి భారతదేశం ఎల్లప్పుడూ కలిసే ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. అభద్రతా భావం ఎప్పుడూ మనకు వద్దు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, మరి రకరకాలుగా మరి మత విద్వేషాలు రగిస్తున్న వాళ్ళ మాటలు వినకుండా పూర్తి విచక్షణ జ్ఞానంతో మీరు మీ జీవితాల్లో సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవాలని, బాగా ఆలోచించాలని నేను భావిస్తున్నాను. పరమత సహనం కలిగి ఉండండి. సో కాబట్టి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ సమాజంలో ఎటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఎవరి మతానికి సంబంధించిన వారి హక్కులు ఉంటాయి, వాళ్ళని గౌరవిద్దాం, వదిలేయండి. బలవంతంగా తీసుకొచ్చి మత మార్పులు చేయొద్దు. అటు క్రైస్తవులు కావచ్చు, ఇటు హిందువులు. ఈ మధ్య హిందువులు కూడా మరి మత మార్పిడి చేస్తున్నారు. క్రైస్తవులే కాదు, హిందువులు కూడా మత మార్పిడి చేస్తున్నారు. సో అది వద్దు. మత మార్పిడి ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. ఒకరు చేస్తే తప్పు, ఇంకొకరు చేస్తే కరెక్ట్ అని ఉండదు. సో కాబట్టి నా యొక్క వినపం ఏంటంటే, వేరే మతస్థులు వచ్చినప్పుడు వాళ్ళ మతాన్ని గౌరవిద్దాం. వీలైతే నీ మతంలో ఉన్న గొప్పదనాన్ని చెప్తాం. ఫస్ట్ నీ మతం మీదకు సంబంధించిన అవగాహన నీకు పూర్తిగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక మతంలో ఉన్నాను అనుకోండి, నేను మార్గంలో ఉన్నాను అనుకోండి, దాని పట్ల సంపూర్ణమైన అవగాహన నేను కలిగి ఉండాలి. నేను నమ్ముతున్న దాని మీద నాకు పూర్తి అవగాహన లేనప్పుడు నేను పక్కవాడికి ఏం చెప్పగలను?
సో నేను నమ్మిన దానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురాగలగాలి. ఇంకోటి వాడు మారడం మారకపోవడం పూర్తి అతని వ్యక్తిగత విషయం, విచక్షణ జ్ఞానం. ఎవడు ఈ ప్రపంచంలో ఏది బలవంతంగా చేయలేడు, అందులో ప్రస్తుత కాలంలో చేయలేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.